అందరికీ నమస్కారం అండి. నేను మీ కాగడ వినయ్ మాట్లాడుతూ ఉన్నాను. సంకనాకి పోయిన సనాతన ధర్మం, సింహాచలం దేవస్థానంలో సనాతన ధర్మం అనేది సంకనాకి పోయింది. ఎందుకు చెప్తున్నానంటే, సాధారణంగా ఏదైనా ఒక దేవాలయంలోకి కనీసం ఒక కుక్క ఆ పరిసర ప్రాంతాల్లో తిరిగిన కుక్క దేవాలయంలోకి ఎంటర్ అయినా వెంటనే సంప్రోక్షణలు, శుద్ధి చేయటాలు, పూజలు, హోమాలు గట్టాలన్నీ చేస్తూ ఉంటారు. అది తరతరాలుగా ఈ వైదిక సంప్రదాయంలో, హైందవ సంప్రదాయంలో వస్తున్న విషయం. కాకపోతే ఇక్కడ దరిద్రం ఏంటంటే, సింహాచలం దేవస్థానంలో మొన్న మనకి చందనోత్సవం సందర్భంగా ప్రమాదవశాత్తు గోడ కూలి 7 చనిపోయారు. సరే, ఆ చనిపోయిన విషయాన్ని మొత్తం అంటే మనం అది దురదృష్టకరమైన సంఘటన. అది దర్శనం చేసుకోవడానికి వచ్చిన వారు చనిపోవడం, ఒకే కుటుంబంలో 4 చనిపోవడం, 2 భార్యాభర్తలు చనిపోవడం, ఇవన్నీ జరిగింది. అది పక్కన పెడితే, సాధారణ ఒక దేవాలయంలో ఇలాంటి అపశృతి జరిగినా, ఏమైనా జరిగినప్పుడు వెంటనే దానికి సంబంధించి ఒక పసుపు నీరు జల్లి సంప్రోక్షణలు చేస్తూ ఉంటారు. కాకపోతే దరిద్రం కొద్దీ ఈ రోజు వరకు సుమారు 7 రోజులు ఎంతో అయింది. ఈ రోజు వరకు దీనికి సంబంధించిన ఒక శుద్ధి ఏం చేయలేదు. గతంలో పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో ఎక్కడో ఏదో జరిగితే, తిరుపతిలో ఇన్సిడెంట్ జరిగితే మీరు విజయవాడలో వచ్చి మెట్లకి అడిగారు. ఇప్పుడు ఏమైంది సార్ సనాతన ధర్మం? ఈ పనికిమాలిన చెత్త నా కొడుకులు అందరూ ఉంటారు, తొక్క నా కొడుకులు, సనాతన ధర్మం సనాతన కుక్కల్లాగా గొంతెత్తి రంకెలు వేస్తూ ఉంటారు కదా, అంబోతుల్లాగా. మీరందరూ చచ్చారా? మీకు కళ్ళు దొబ్బాయా? కనిపించలేదా? అంటే 7 చనిపోయారు, అయిపోయింది. చనిపోయిన వెంటనే అక్కడి నుండి ఆ మృతదేహాలని తరలించడానికి అధికారులు కానీ, ఆ ఆలయంలో పనిచేస్తున్న సిబ్బంది కానీ, కొంతమంది ఈ బ్రాహ్మణ సోదరులు కానీ, వీళ్ళందరూ కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందరూ కూడా ఆ డెడ్ బాడీలని, అక్కడి మృతదేహాలని తరలించడానికి కానీ అక్కడ అన్నీ చేశారు. సో అది ఏమంటారు, మైలు కాదా? సాధారణంగా హిందూ సంప్రదాయం ప్రకారం ఎవరింట్లోనైనా ఏమైనా అపశృతి జరిగితే దానికి ఒక పూజలు చేయడాలు, శాంతి చేయడాలు చేస్తూ మరీ ఏమంటారు, మరీ ధర్మాన్ని, హిందుత్వాన్ని పాటించే కొంతమంది అయితే ఆ పర్టికులర్ ఆ రూమును అదని ఒక 6 నెలలో, 7 నెలలో, 9 నెలలో క్లోజ్ చేసి ఉంచుతారు. ఇది అందరికీ ఈ సనాతన ధర్మం అని గొంతెత్తి చించుకుంటే రంకులు వేసుకుంటున్న మీ అందరికీ తెలిసిందే కదా. అలాంటిది ఇప్పుడు సింహాచలంలో జరిగిన విషయాన్ని ఎవరికి కళ్ళు కనిపించలేదా? కళ్ళు దుబ్బినాయా? అంటే ఏం జరుగుతుందంటే, అధికారులు ఏం చెప్తే ఆ పరంగా జరుగుతుంది తప్ప హైందవ సంప్రదాయం కానీ, వైదిక సంప్రదాయాలు కానీ, ఆలయ సంప్రదాయాలు కానీ, హిందూ సంప్రదాయాలు కానీ, ఈ సనాతన ధర్మ సంప్రదాయాలు కానీ ఏమీ పాటించవలసిన అవసరం సింహాచలం దేవస్థానానికి లేదా? మీరు పాటించరా? ఒకవేళ ఇదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కానీ, ఈ స్థానంలో ఒకవేళ జగన్ ప్రభుత్వం ఉండుంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకవేళ ఇలాంటిది ఏమైనా జరుగుంటే అప్పుడు రథం కాలిపోయినప్పుడు ఎంత హంగామా చేశారండి? రథం కాలినప్పుడు అక్కడ ఒక దేవస్థానంలో రథం కాలినప్పుడు ఎంత హంగామా చేశారు? అంటే అక్కడక్కడ ఏవో ఇన్సిడెంట్స్ జరిగినాయి, జరగలేదని కాదు, ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అప్పుడు ఎంత హంగామా చేశారు? ఎందుకు చేశారు? క్రైస్తవుడు ముఖ్యమంత్రి కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అని అన్నారు. ఒకవేళ జగన్ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండుంటే, ఈ ఇన్సిడెంట్ జరిగి ఉంటే, సింహాచలంలో 7 చనిపోయి ఉంటే ఎంత డిబేట్లు, ఎంత హంగామా, ఎంత గొడవలు జరుగుండేవి, ఎన్ని యాజిటేషన్స్ జరుగుండేవి. చనిపోయిన తర్వాత, అక్కడ దేవస్థానంలో చనిపోయిన తర్వాత ఇలాంటి హోమాలు కానీ, శుద్ధి కార్యక్రమాలు కానీ ఏమీ చేయకుండా మళ్ళీ వెంటనే దర్శనాలు ఇవ్వటాలు కానీ, దర్శనాలకి అనుమతించడాలు కానీ, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఎంత హంగామా జరుగుండేది? ఒక్కసారి ఆలోచించండి. అంటే కేవలం మాటలు ఈ సనాతన ధర్మం అని, అదని ఇదేని అంటే కేవలం ఓట్ల కోసము, మీ పబ్లిసిటీ కోసము చేస్తున్నదేనా? హిందూ సంప్రదాయాలు, ఎందుకంటే సింహాచలం దేవస్థానం అన్నది అతి పురాతనమైనది, చాలా ముఖ్యమైన హిందువులకి
తిరుపతితో పాటు తిరుపతి, అన్నవరం, సింహాచలం ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనవి. అలాంటివి జరిగినప్పుడు ఈ సంప్రోక్షణలు అవసరం లేదా? కనీసం పసుపు నీళ్ళు జల్లారా? లేదు. ఇప్పుడు శాంతి హోమాలు చేస్తారంట. అంటే చెయ్యవలసిన సంప్రోక్షణలు చేయకుండా ఇవి చేస్తున్నారంటే అప్పుడు వచ్చిన అధికారులు కొంతమంది మీకు చెప్పడం జరిగింది కదా, దీన్ని శాంతి చేయాలి, శుద్ధి చేయాలి అని. అవి చేయకుండా అది పక్కన పెట్టుబడి శాంతి హోమాలు ఏంటి? దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఇంకోటి 3 మెన్ కమిటీ ముఖ్యమంత్రి గారు వేసిన తర్వాత ఆ కమిటీ వచ్చిన తర్వాత అధికారుల సమక్షంలో, సింహాచలం దేవస్థానం అధికారుల సమక్షంలో 3 మెన్ కమిటీ, కమిషనర్ ఆఫ్ పోలీసు సమక్షంలో, వందలాది మంది భక్తులు, మీడియా వారి సమక్షంలో కాంట్రాక్టర్ ఒకటే చెప్పాడు, నేను గోడ కడుతున్నప్పుడు మొదటి రోజు రెండో రోజు అధికారులు రాలేదు, నేను కట్టలేను, దీన్ని కట్టడం కష్టం అని చెప్పినా కూడా బలవంతంగా నా చేత కట్టించారని అధికారులు చెప్పారంటే ఇందులో ఎన్ని లోటుపాట్లు ఉన్నాయి, ఎంత లంచాలు ఉన్నాయి? ఈ ప్రమాదానికి 7 చనిపోవడానికి కారకులు ఎవరు? అధికారులు కాదా? సింహాచల దేవస్థానం అధికారులు కాదా? బాధ్యులు ఎవరు? ఇప్పుడు ఆఖరికి కడుపు శోకంతోనూ 7 పోగొట్టుకున్న కుటుంబానికి ఎవరు బాధ్యత వహిస్తారు? కాంట్రాక్టరా? అధికారుల? సింహాచలం దేవస్థానం సిబ్బందా? ముఖ్యమంత్రి రంకెలేసుకుంటూ కేకలేసుకుంటూ సనాతన ధర్మాన్ని బీపీ వచ్చినట్టు ఊగిపోయే ప్రసంగాలు చేసి పవన్ కళ్యాణ్ ఎవరు దీనికి సమాధానం చెప్తారు? ఎవరు ఈ వ్యక్తుల్ని కోల్పోయిన వారికి బాధ్యులు? మనిషిని కోల్పోయి కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి ఎవరు బాధ్యులు? సనాతన ధర్మానికి ఎవరు సమాధానం చెప్తారు? శాంతి హోమాలా? ఇప్పుడు చెయ్యవలసిన కార్యక్రమాలు మానేసి ఈ అడ్డమైన పనులు చేస్తున్న మిమ్మల్ని అందరినీ ఎక్కడ తన్నాలి, ఏమనాలి? బుద్ధి తెచ్చుకోండి. అనవసర విషయాల్లో ఎక్కడో విశాలాక్షి నగర్లోనో రోడ్డు మీద ఎక్కడో ఎవరో ఒక క్రైస్తవ సోదరుడు వాడి ఏదో ప్రసంగం చేసుకుంటూ ఇది చేస్తూ కరపదలు పంచుకుంటే మా సనాతన ధనం నా బొక్క బోడి మసాను మన్ను అనుకొని ఆయన కొడతారు, తిడతారు కదా, హంగామా చేస్తారు కదా. ఇవి చూడటానికి ఇది కళ్ళు దుబ్బాయా మీకు? సో సోదరులారా, హైందవ సోదరులారా, భక్తులారా, మీ అందరికీ చెప్తా ఉన్నాను, మీ హిందూ ధర్మాన్ని మంట కలిపి సింహాచల దేవస్థానంలో సనాతన ధర్మాన్ని సంకనాకించిన అధికారుల మీద మీరు తీవ్రంగా గర్హించండి. మీ కాగడ వినయ్.